జగన్ బంజీ జంప్, అదే బంగీ జంప్ అయినా ఏదైనా ఎందుకు ట్రెండ్ అవుతా ఉంది ఇప్పుడు? కేటీఆర్ ఏమన్నారు? బంజీ జంపింగ్ లేదు. మరి ఆ జగన్ అన్న ఎట్లా చేసేది నాకు తెలియదు కానీ చూశారు కదా, జగన్ ఎలా చేశారో గానీ తానైతే చేయలేను అని అనడం తెగ ట్రెండ్ అవుతా ఉంది కదా. పైగా జగన్ ఇలా బంజీ జంప్ చేయడం, ఆ తరువాత తన బిడ్డలు అడిగితే చేశాను అని చెప్పడం. Basically, my kids wanted to do it. ఎస్, ఇలా ఇవన్నీ ఇప్పుడు రీకలెక్ట్ అవుతా ఉన్నాయి కదా. సాహసం అనిపించడం ఓకే, కానీ పొలిటికల్ గా ఈ జంప్ ఎఫెక్ట్ రాజకీయాల మీద ఎలా పడింది? ఏపీలో అయితే యూత్ లో ఒక మొమెంటం క్రియేట్ చేయడానికి, ఉత్సాహం తేవడానికి కారణమైంది కదా ఈ ఫీట్. అవునా కదా? యూత్ ఎప్పుడైనా సరే డేరింగ్ అండ్ డాషింగ్ నేచర్ ని అడ్మైర్ చేస్తారు, కనెక్ట్ అవుతారు కదా. అందుకోసమే జగన్ కి ఒక పాపులారిటీ క్రేజ్ కల్మినేట్ కావడానికి 2019కు ముందు ఈ ఫీట్ కారణమైంది. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? పక్క రాష్ట్రం తమిళనాడులో చూస్తున్నాం కదా, మారదాన్ పెడితే సీఎం విజయ్ 5 కిలోమీటర్లు పరిగెత్తారు అని ప్రత్యేకంగా యూత్ దేశమంతా మాట్లాడుతున్నారు ఇప్పుడు. అంటే ఏజ్ ఉండటం, ఎనర్జెటిక్ గా ఉండటం, డేరింగ్ గా ఉండటం అనే క్వాలిటీస్ ని యువత లైక్ చేస్తా ఉన్నారు. రాజకీయం అంతా యూత్ చుట్టూ తిరుగుతున్న టైంలో ఈ బంజీ జంప్ అనేది, అదే బంగీ జంప్ అనేది ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ లోకి రావడం ఎలా కనపడతా ఉంది? మీరైతే ఏమంటారు?